హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వంకాయ కర్రీ. నేను చిన్న చిన్న గుత్తి వంకాయలతో చేస్తున్నాను కర్రీని. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను వంకాయ ములక్కాడ రెండు కలిపి చేస్తున్నాను. నేను కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా చేసుకోవటం వల్ల కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. నూనె వేడైనాక ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చిన్న స్పూన్తో. ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల మనకి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. జీలకర్ర బాగా వేగినాక ఒక ఉల్లిపాయని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను వేసుకుంది పెద్ద సైజు ఉల్లిపాయ, అదే చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. నేను ఆల్రెడీ వంకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. నేను వేసుకున్న కరివేపాకు కొంచెం డ్రైగా ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా, కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయలని కూడా వేసుకుంటున్నాను. నేనైతే 1/2 కిలో వంకాయలతో చేస్తున్నాను ఈ కర్రీని. బాగా మిక్స్ చేసుకున్నాక ఆ కప్తో 1 కప్పు ములక్కాడలు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గినాక ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్,
వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తేలిగ్గా చేసుకోవచ్చని కుక్కర్లో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పాలల్లో ఒక 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ని నానబెట్టుకున్నాను. అది మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న మెలన్ సీడ్స్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని నేను కొంచెం మిక్సీ జార్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సరిపోలేదని. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేనైతే రోటీస్లోకి చేశాను ఈ కర్రీని. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే వంకాయ ములక్కాడ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.